ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్ ఉందంట. జాయింట్ చెక్ పవర్ ఉండడమే కారణం అంట. సర్పంచ్ ఎన్నికలకు కోట కలిసి రాని చోట ఉప సర్పంచ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. వార్డు మెంబర్గా బరిలో నిలిచి ఎలాగైనా ఆ పదవి దక్కించుకోవాలని ప్లాన్లు వేస్తుంటారు. ఏకగ్రీవమైన వార్డు సభ్యులకు ముందస్తుగా నగదు ఆఫర్లు ఇస్తున్నారట. మేజర్ గ్రామ పంచాయతీల్లో 10 లక్షల వరకు ఖర్చు ఉందంట. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ గ్రామాల్లో ప్యానెల్ పాలిటిక్స్ నడుస్తుందంట. ఇక జనరల్ ఓట్లలోనూ ఇదే పరిస్థితి. అయితే సర్పంచ్ గిరి లేకుంటే ఉప సర్పంచ్ గిరి, ఇది నిజంగా ఉన్నదే గ్రౌండ్ లో. చెక్ పవర్ అనేది ఇప్పుడు సర్పంచ్ ఉప సర్పంచ్ ఇద్దరు కలిపి ఉంటుంది. జాయింట్ చెక్ పవర్ ఉంటుంది. ఆ జాయింట్ చెక్ పవర్ అనే ఒక్క పాయింట్ వల్లనే ఫుల్ డిమాండ్. ఇప్పుడు ఒక చెక్ పాస్ అవ్వాలంటే సర్పంచ్ పెట్టాలి, దానికి ఉప సర్పంచ్ సంతకం పెట్టాలి. సో ఇద్దరి ప్రియారిటీ అంతే ఉంటుంది. కాబట్టి సర్పంచ్ ఎవరితో 50 లక్షలు కావాలి. వార్డు నెంబర్కి ఏముంది, 2 లక్షలు పెడితే వాడు వార్డు నెంబర్కి వెళ్తాడు. సో అట్లా మన వాళ్ళు ఉప సర్పంచ్కి ఎక్కువ ఆశ చూపిస్తాడు. సర్పంచ్ అయినా ఉప సర్పంచ్ కావాలి, తద్వారా నిధులు ఇంకా మిగతా ఏం కావాలని అన్ని రకాలుగా సహకరిస్తారు. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్నారట. మరి మీకు కూడా ఏమైనా చేస్తుంటే చెప్పరు. మీకు దేశం కూడా ఉండరా? సో పంచాయతీ ఎన్నికల మాత్రం సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ ఏదైనా కానీ గ్రామాలలో అయితే మంచి రంజు మీద నడుస్తుంది రాజకీయం. తినుడు, తాపుడు, సంపుడు, మందు వంచుడు, పైసలు వంచుడు అన్నీ కలకలలాడిపోతున్నాయి గ్రామ పంచాయతీ వీటితో. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే మేజర్గా వస్తుంది. ఎందుకంటే వాళ్ళే కదా రేపు సర్పంచ్లు అయితే గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి వాళ్ళు మంచిగా దండుకోవచ్చు అని. సో జోరు ఉన్నది. ఇప్పుడు ఆ జోరులో డిమాండ్ మాత్రం ఉప సర్పంచ్ పదవికి ఉందట. మరి మీరు కూడా ఏమైనా ఉప సర్పంచ్కి ట్రై చేస్తే చేసుకొని ఈ జాయింట్ చెక్ పవర్ వల్ల మీకు మస్తు పైసలు వస్తాయి. ఇక రెండో విడతలో, మొదటి విడతలో ఎంతనే 395 ఏకగ్రీవాలు ఉంటే అది పెరిగింది చూడ్రి. రెండో విడతలో 415 సర్పంచులు ఏకగ్రీవమైనరు. 8300 వార్డులు స్థానాలు కూడా ఏకగ్రీవమైనవి. తేలిన రెండో విడత నామినేషన్ లెక్క 3911 సర్పంచ్ స్థానాలకు ఇదంత ఇది తప్పు రాసిన 13,128 29,903 వార్డులకు మిస్టేక్ రాసినట్టుంది. 78,158 మంది పోటీ పడుతున్నారట. మరి కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 44 మంది సర్పంచులు 776 వార్డు మెంబర్లు ఏకగ్రీవమయ్యారు. 14లో పోలింగ్ ఉన్నది, ఫలితాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, ఈ 415 మంది సర్పంచులు 95% కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం అంటారు. కథ ఇంకా రేవంత్ రెడ్డి ఏకగ్రీవాన్ని ప్రమోషన్ చేస్తున్న పర్పస్ ఆ గెలిచిన ఏకగ్రీవం చేసిన అభ్యర్థులందరూ ఆటోమేటిక్గా కాంగ్రెస్లకే దుంకుతారు, ఒకవేళ ఉన్నా లేకున్నా కాంగ్రెస్లా. తద్వారా ఈ 1100 మంది యునానమస్ గెలిచిపోయినట్టే మిగిలిన 11,000 గ్రామ పంచాయతీలకే ఓటింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ 1000 మా దాంట్లో అకౌంట్ మాదే, బ్యాంక్ అకౌంట్, ఈ 1000 మంది నా ఓలే అని చెప్పుకోవడం కోసం ఇది రోజు రాస్తారు. సో ఇప్పుడు 400 అదో 400 800 మంది ఇప్పటికే ఏకగ్రీవం అయ్యారు. మళ్ళీ రేపో మాపో ఇంకో లెక్క కూడా బయటకు వస్తుంది. మూడో విడత కూడా ఎంతమంది ఏకగ్రీవం బయటకు వస్తుంది. ఇది రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం. ఏకగ్రీవం అంటారంటే కాంగ్రెస్ వాళ్ళని రేపు ప్రచారం చేస్తారు. తద్వారా ఈ రాష్ట్రంలో ప్రజాపాలనకు ప్రజల లోపల అంతులేని అభిమానం, అంతులేని ప్రేమ ఉంది. చూసిర్రా, అంతా మా దిక్కే వచ్చిర్రు, అంతా మా కోసమే ఉంటారని ఒక కథ నడిపిస్తారు. ఆ కథను మనందరం చూద్దాం, సపోర్ట్లు కొడదాం. ఇక మరి మా ఓడు వయమ్మ గెలుపు కోసం కా ఇది గిర్రీను, ఇది కాషాయం వేసిండు, ఇది గులాబీ వేసిండు, కలిసి పోరాడదాం. 3 పార్టీలట గెలుపు కోసం కలిసి పోరాడదాం అంటారు. పంచాయతీ పోరులో ఆసక్తికర పొత్తులు, వింత అవగాహనలు జరుగుతున్నట. అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ బీజేపీ నేతలు జట్టు కలిసినట. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య కూడా ఒప్పందాలట. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ నడవ కూడా పొత్తులున్నట. ఇక సిద్ధాంతాలను పక్కన పెట్టి పంచాయతీ గెలుపు కోసం దోస్తీ చేస్తున్నాడు. ప్రధానంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒకటవుతున్న విపక్షాలట మేజర్గా. ఇక్కడ ఇది మాత్రం నిజమే. గులాబీ ప్లస్ కాషాయం వేసిరు. వనపర్తి జిల్లాట చాలా గ్రామాల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ అభ్యర్థులు పార్టీలు పక్కన పెట్టరు, సిద్ధాంతాలను పక్కన పెట్టరు, అన్ని కండవాలు వేసుకొని ప్రచారం చేస్తారు. గెలిపే లక్ష్యం.
గెలవడం కోసం రంగుల మీద రంగులు వేసారు. గెలుపు మాత్రం వాళ్ళ టార్గెట్గా కనిపిస్తుంది. మరి గెలవకపోతే ఇంకా బాధలు ఎట్టున్నాయి. సో ఇది మరి గ్రామ పంచాయతీలో జరుగుతుంది. ఇంకా ఒక్కొక్క సీటుకు నలుగురు కూడా పోటీ పడుతుంటారు. నలుగురు 10 మంది కూడా పోటీ పడుతున్నారు. కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలో పారిశ్రామిక వాడుతున్నట్టు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ జరిగే ప్రాంతాల్లో 10 మంది కూడా పోటీ పడుతున్నారు. సో గ్రామ పంచాయతీలల్లో నీకెంత డబ్బు నీ గ్రామం మీద సంపాదించుకునే అవకాశం ఉందో దాన్ని బట్టి పోటీలు ఉంటారు, దాన్ని బట్టి పైసలు పెడతారు. అంటే టిట్ ఫర్ టాటే కదా, నువ్వు ఎంత పెడుతున్నావు నాకు ఎంత వస్తుంది అది చూసుకొని ఎలక్షన్లో పోటీలు జరుగుతున్నాయి.